అమ్మయ్యా, ఇంక వెళ్ళదు. మీ అసలు మనవరాలు వచ్చే వరకు నన్ను పెంచినందుకు, మీ ప్రేమ నాకు పంచినందుకు మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటానమ్మమ్మా. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. నా చిట్టి, నా బొజ్జి. ఇంకా నాకేం భయం లేదు. ఆ దెయ్యాలు భూతాలు వచ్చినా డిష్ 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 చేసేస్తాను. చేసేయండి అమ్మమ్మా, నేను చూసుకుంటాను. రేయ్ షేర్ ఖాన్, ఒక్కొక్కడిని కాదు 100 మందిని ఒకేసారి పంపు. ఒక్కరిని మిగిల్చకుండా వేసేస్తా. అయ్యా, నా గుర్రం ఏమైంది? అది కదుగో అక్కడుంది. ఇప్పుడు ఎక్కుతాను. గంగా, గుర్రం ఎక్కువ, యుద్ధం చేద్దాం. రా రా, అరే రా. నేనిట్ట చూడలేకపోతున్నానమ్మమ్మ. నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావాలో. అమ్మా గంగా, ఈ సమస్య కొలిక్కొచ్చే వరకు నాకీ పిచ్చి తప్పలు తప్పవనుకుంటా. బాగా కష్టంగా ఉంది. కమిట్ అయ్యాక తప్పుతుందా? తిరగవే, తిరగా. షట్! ఇదంతా నువ్వే కదమ్మా చేసుకుంది. ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? నువ్వే కదమ్మా తాత పేరు చెప్తే చాలు అని దానికి ఆఫర్ ఇచ్చావు. అది ముత్తాతల పేర్లతో సహా మొత్తం చెప్పి పారేసింది. అదే నాకు అర్థం కావట్లేదు. అది నిజంగా గంగే అంటారా? ఊరుకోమ్మా, నువ్వొకదానివి. అది గంగెందుకు అవుతుంది? మరి పేర్లు చెప్పడం ఎలా సాధ్యం అవుతుంది? ఎలా ఏ ఉందమ్మా, వదిని తెచ్చింది అదేగా. చాక్లెట్లిచ్చి వివరాలు అడుగుంటుంది. ఆ పిచ్చి మహాతల్లి చెప్పే ఉంటుంది. కరెక్టే ఆంటీ, ఈ వేలో నేను ఆలోచించలేదు. అలా తెలుసుకుని ఉంటుంది. చూస్తుంటే అది మామూలు ముదురుగా కనిపించట్లేదు. నిన్నే ఎదిరించి మాట్లాడుతుంది. మెయిన్ వాళ్ళనే గుప్పెట్లో పెట్టుకుంది. ఇక పెట్టుకోలేదు. నాతో పెట్టుకొని ఇక ఉండలేదు. ఫ్రాడ్ చేసి ఎంటర్ అయింది కదా. ఏంటి అలా చూసారు? నేను ఫ్రాడ్నా? చచా, కాదమ్మా. నువ్వు కంటిన్యూ చేయి. దాన్ని ఏం చేయబోతున్నావో. నా టార్చర్ దానికి రుచి చూపించబోతున్నాను. అయ్య బాబోయ్, నేను గంగని కాదు తల్లోయని అదే పారిపోయేలా చేయబోతున్నాను. ప్లాన్ ఏంటమ్మా? చెప్తాను రండి. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు? ఆ తినే భోజనంలో విషయం కలుపుతావా ఏంటి? దాన్నిప్పుడు మనం చంపితే డైరెక్ట్ గా జైలుకి వెళ్లేది మనమే. నేను ఆ పిచ్చి పని చెయ్యను. మరేం చేస్తావమ్మా? ఎలా ఉంది? కానివ్వండి. ఇక్కడ పెట్టు. ఒసే గంగోత్రి, మై గేమ్ స్టార్ట్స్. పదమ్మా. అయ్యో, నేను ఇంకా ఆడుకుంటాను. నాకు అప్పుడే అన్నం వద్దమ్మా. అయ్యో, తినాలమ్మా. టాబ్లెట్లు వేసుకోవాలి కదా. అబ్బా, ఆ టాబ్లెట్ చాలా చేదుగా ఉంటుంది. నాకొద్దు. అట్ట అనకూడదమ్మా.
అలా అనకూడదా? సరే, తర్వాత టాబ్లెట్ వేసుకున్న తర్వాత నా నాలుగు మీద పంచదార పెడతావా? పెడతాను. మా బుజ్జి. రా, కదా. వెళ్దాం రా. రా. ఎక్కడ కూర్చోను? ఎక్కడ? కూర్చో అమ్మమ్మ. నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో. దా, దా. ఏ ఆగువే. ఏయ్ పక్కకెళ్ళు, వెళ్ళు. అక్కడే ఉండు. ఏయ్ బుజ్జి, ఎందుకే నా మనవరాల్ని అలా ఆపుతున్నావు? అమ్మమ్మ, నీ మనవరాల్ని నేను. అదేదో 4 పేర్లు చెప్పిందని అదే నీ మనవరాల్ని పిచ్చిగా నమ్మద్దు. ఏయ్, ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి? ఇదిగా ఆ పొట్టాడికి పిచ్చి. అదిగో మిడిగుడ్లు వేసుకుందే దానికి పిచ్చి. నాకు పిచ్చి అంటున్నావే? ఏంటంకల్? పిచ్చి వాళ్ళని పిచ్చి అంటే ఇలాగే ఉంటుందమ్మా. ఆ పదం వాడావంటే మనకు పిచ్చెక్కిస్తారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి మహందానా? అమ్మమ్మ, సారీ అమ్మమ్మ. ఏం కనంలే అమ్మమ్మ. ఖబర్దార్, ఏదో క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల అసల్ది అలానే ఉంది. కెలికితే రచ్చ రచ్చే. ఇంక కెలకంలే అక్క, నువ్వు తినక్క. రేయ్, నేను నీకు అక్కనేంట్రా? నువ్వే నాకు అంకుల్లా ఉన్నావు. అవునా? సరే, అంకులే అనుకో. ఏయ్, అంటే అంటే నువ్వు అంకుల్ అనుకోమంటే నేను అనుకోవాలనా? నేను ఇప్పుడు అనుకోనురా. నేను నీకు అక్కనే. సరే, ఈ తొక్కలో డిస్కషన్ ఎందుకు అక్క? నువ్వు ఎలా అంటే అలా. ఏం చేయాలి కదా? అమ్మ గంగ, నువ్వు కూర్చో. ఈ ప్లేట్ నాది. ఈ ప్లేట్ నాది. ఈ ప్లేట్ మీదొదినా. ఏంటి? ప్లేట్లు మనవరకే ఉన్నాయమ్మమ్మా. పనోళ్ళు పని మానేసి వెళ్ళిపోయేటప్పుడు వెండి కంచాలన్నీ ఎత్తుకుపోయినట్టున్నారు. కనిపించడం లేదు. ఎత్తుకెళ్లారా లేక ఇది మీ ఎత్తేనా? నాది మరీ అంత చీప్ మెంటాలిటీ కాదు. కొంతైనా చీపని ఒప్పుకున్నావు కదా? నువ్వు ఉండమ్మమ్మా. ఏంటి ఉండేది? తనిప్పుడు అన్నం దేనిలో తింటుంది? గంగా, గంగా నువ్వు ఆ ప్లేట్ తీసుకోమ్మా. వద్దమ్మమ్మా. విన్నావుగా అమ్మమ్మా, జమీందారని చెప్పుకున్నంత మాత్రాన జమీందారు కాలేరు కాబట్టే నీ ప్లేట్లో తినడానికి దానికి ధైర్యం చాలకి వద్దంటుంది. ఇప్పటికైనా నేనే నీ మనవరాలని తెలుసుకో. నువ్వు తెరిచింది చాలు గాని నోరు మూసుకో. నువ్వు తీసుకోమ్మా, లేదంటే నేను ఏడుస్తాను. మీరేడవకండి వదినా. గంగ గారు తినాల్సిన కంచం రెడీగా ఉంది. ఇది ఇదిగో నీదే. ఏయ్, తీసుకో, పట్టుకో. నువ్వు దాని ప్లేట్లు తినబోతున్నావని కుక్క కూడా ప్రెస్టేజ్ ఫీల్ అయి అరుస్తుంది. అది నీ రేంజ్. ఇది చాలా తప్పే. ఉన్నదదే తింటే తినమను, లేదంటే పస్తులుండమను. ఓ, అర్థమైనది. ఆట మొదలు పెట్టారా? నన్ను టార్చర్ పెడితే నేను పారిపోతాను అనుకుంటున్నారా? అది పారిపోదు.
పరిగెట్టిస్తుంది. ఇది మామూలు మతాబు కాదు, ఆటం బాంబు. ఏవో అదంతా నాకు తెలియదు గాని తినాలనుకుంటే అందులోనే తిను. వీటిలో జమీందార్లే తినాలి. సో మేం జమీందార్లం, మేం తింటాం. ఓకేనా? సరే మీరు తినండి. గంగా గంగా, ఆకలితో ఉండలేమమ్మా. కంచం లేకపోతే ఏంటి? బయట చెట్టు ఆకులు లేవా? ఇస్తరు చేసుకోలేనా? అవును, నేనేంటి గూడెం గంగలో ప్రవర్తిస్తున్నాను? ఇప్పుడు నేను జమీందారుని చెప్పాను కదా, ఆ దర్పం చూపించాలా? చూపిస్తా. జమీందారి గంగ గర్వం దానికి చూపిస్తాను. దాని ఎత్తు దానికే రివర్స్ చేస్తాను. వద్దునన్ను మంగ, కాచుకో. ఏంటి ఒకలా వెళ్ళి ఇంకోలా వస్తుంది? నీకే తెలియకపోతే ఇక మాకేం తెలుస్తుందమ్మా? గంగా, ఇదేనమ్మా, ఇదే నేను నీ నుంచి కోరుకునేది. మంగా, అదేదో చేయడానికి వస్తుంది. నువ్వెక్కడా తగ్గొద్దు. ఏంటి ఇస్తరాకు కుట్టుకుంటానని వెళ్ళి పొద్దు చేతులతో వస్తున్నావు? కుక్క బొత్తుల్లో తిందామని ఫిక్స్ అయిపోయావా? ఎవరెక్కడో ఫిక్స్ చేస్తాను. ఏయ్,
ఇప్పుడేం జరిగింది? ఎవరు జమీందారో తేలింది. ఏయ్, నన్నే! ఓయ్ కరెంటు తీక్ కూడా గంగలా సన్నగానే ఉంటుంది. టచ్ చేస్తే దాన్నమ్మ షాకే. నువ్వు కూడా ఏంటమ్మమ్మా దాంతో చేరి దయ లేకుండా మాట్లాడుతున్నావు? హ, నా పేరు దయ, నాకు లేనిదే అది. నీతో మాట్లాడటం వేస్ట్ అమ్మమ్మా. కరెక్ట్. మాటలు ఆపి బొచ్చులో అన్నమెత్త తిను. చావనైనా చస్తాను గాని తల వంచను. అబ్బో, అయితే నీకేం ఉంచం, మేమే తినేస్తాం. తినండి, మొత్తం మీరే తినేయండి, మొత్తం తినేయండి. నన్ను పస్తులు పెట్టి టార్చర్ చేస్తానన్నావు కదా. నిన్ను ఛీ! హలో, మిమ్మల్నే. ఎవరో తెలియకుండా ఎవరిలానో ఉండాలనుకుంటున్నాను మేడం గారు. ఇప్పుడేమైంది? దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. హీరోయినే గెలిచింది. ఆ, ఇది గంగ. జమీందారి పౌరుషం అంటే అదే. నువ్వు తినమ్మా, నువ్వు తిను. ఆ. ఎలా అయితేనే నా మనవరాలివి నువ్వే అయితే బాగుంటుంది అనుకున్నందుకు నువ్వే అయ్యా. చాలా సంతోషంగా ఉంది. పడుకోండమ్మా. పడుకుంటాను తల్లి, నువ్వు పడుకో. పడుకుంటే నిద్ర వస్తుంది, నిద్రపోతే కళలు వస్తాయి. నా కళలో ఏంటేంటో వస్తాయి, ఎవరెవరో వస్తారు. అవును, నీకెవరు వస్తారు? ఆ? ఎవరు రారమ్మమ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావులే, నాకు తెలుసు. నీ కలలో టుక్కు 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 అని గుర్రం మీద మీసం పెట్టుకుని రాజకుమారుడు వస్తాడు, నిన్నెక్కించుకుని వెళ్తాడు. మీరలా పాటలు పాడుకుని డాన్సులు చేసుకుంటారు. అయ్యో లేదమ్మమ్మా. అబ్బా, నేను నమ్మను. నువ్వు ప్రేమించినతని నీ కల్లోకి వస్తాడు. ఆ, నేనెవరిని ప్రేమించటం లేదమ్మమ్మా. ప్రేమించట్లేదా? అయితే వెంటనే ఓ మంచి సంబంధం చూసి నా బంగారానికి పెళ్లి చేసేయాల్సిందే. ఏంటమ్మమ్మా, నమ్మట్లేదా? నిజం. ఆ, సరే, నేను ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేసేస్తాను. నాకప్పుడే పెళ్ళేంటమ్మమ్మా. ఆ, అయ్యో అయ్యో, నేను నీ వయసుకి మీ అమ్మని కూడా కనేసానమ్మా. అప్పట్లాగా అంటే ఇప్పుడు కుదరదు గాని, ఇప్పటి ప్రకారం చూసుకున్నా నీకెలాగో పెళ్లిడు వచ్చేసింది కదా. నీకు తగిన వరుణ్ణి చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేస్తాను. నేను చేసేస్తాను, నా మనవరాలు పెళ్లి చేసేస్తాను. ఓహో కళ్యాణం, పీ కళ్యాణం. ఓహో నీ పెళ్ళంట, ఆహా నీ పెళ్ళంట, ఓహో నీ పెళ్ళంట, నా బంగారు తల్లికి పెళ్ళంట. అలాగలాగలాగా. వద్దమ్మమ్మా. నువ్వు వద్దంటే నేను ఆగను. రాత్రి రాసుంటే ఆగుతుందా? అమ్మమ్మా. అయ్యో, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదుగా. నీకోసం పుట్టినోడు వస్తాడు, లేని పెళ్లి ఆలోచన నీలో కల్పిస్తాడు. ఏంటమ్మమ్మా? ఏమో అమ్మా, వాడెక్కడున్నాడో నాకేం తెలుసు. నేను చిన్న పిల్లను కదా, చిన్న పిల్లను కదా. అబ్బా, నువ్వు ముందు పడుకో అమ్మమ్మా, పడుకో. సత్యం